నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా ఆదాల ప్రభాకర్ రెడ్డిని నియమిస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఆదాల ప్రభాకర్ రెడ్డిని సీఎం జగన్ ఫైనల్ చేశారు. ఈ మేరకు వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు ఇవ్వడంపై ఎంపీ ఆదాల ఆనందం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఇచ్చిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తానన్నారు. మంచి రోజు చూసుకుని కార్యక్రమాలు మొదలు పెడతానని తెలిపారు. జిల్లాలో వైసీపీ చాలా బలంగా ఉందని, కొందరు ఎమ్మెల్యేలు మాత్రమే బలహీనంగా ఉన్నారన్నారు. రైట్, మొత్తంగా నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా ఆదాల ప్రభాకర్ రెడ్డిని నియమిస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేష్, ఓవర్ టు యు. బలరాం, ఏదైతే మొదటిగా అనుకున్న విధంగానే ఆదాల ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు రూరల్కి సంబంధించినటువంటి సమన్వయకర్త ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇప్పటికే అధిష్టానం ఏదైతే అప్పగించినట్టుగా తెలుస్తుంది. అయితే దీని మీద ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మీడియా ముందు కూడా మాట్లాడడం జరిగింది. దీని మీద సమన్వయకర్తకు సంబంధించినటువంటి రూరల్ సమన్వయకర్తగా ఇన్ఛార్జ్ బాధ్యతలు ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఇస్తూ కూడా అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదాల ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గీయులు అయ్యుండొచ్చు, అదేవిధంగా రూరల్కి సంబంధించినటువంటి వర్గీయుల్లో కూడా ఆనందోత్సాహంతో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మనం ఏదైతే ఆదాల ప్రభాకర్ రెడ్డి నివాసం వద్ద ఉన్నాం, ఇప్పటికే ఇటు ఆదాల వర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు అదేవిధంగా నాయకులంతా కూడా ఆదాల నివాసానికి చేరుకుంటున్నారు. ఇక్కడ భారీ ఎత్తున కూడా రూరల్ సంబంధించినటువంటి కోటం రెడ్డి, శ్రీధర్ రెడ్డిని పక్కన పెట్టిన తర్వాత ఆయనకి ధీటైనటువంటి వ్యక్తి ఎవరైనా దాని మీద కూడా పూర్తి స్థాయిలో అధిష్టానం 2-3 రోజుల నుంచి కూడా చర్చలు జరిపించారు. ఈ మేరకు అనేక పేర్లు కూడా పరిశీలనలో తీసుకున్నారు. మొదటిగా ఆనం విజయ్ కుమార్ రెడ్డి పేరుతో పాటు మరి అదేవిధంగా బీసీ సామాజిక సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు మస్తాన్ రావు పేరు కూడా పరిశీలనలో తీసుకున్నారు. వీళ్ళిద్దరు కూడా ఏదైతే ప్రస్తుతం పేర్లు పరిశీలనకు వచ్చినప్పటికి కూడా ఏదైతే ఈ ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి పేరు మాత్రం పూర్తి స్థాయిలో కూడా అధిష్టానం నిర్ణయించుకొని కాసేపటి క్రితమే అధిష్టానం ఏదైతే ఆదాల ప్రభాకర్ రెడ్డికి రూరల్కి సంబంధించినటువంటి సమన్వయకర్త ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆదాల ప్రభాకర్ రెడ్డి నివాసం వద్ద అయితే కోలాహలం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రూరల్కి సంబంధించినటువంటి గతంలో ఆయన 2014 టీడీపీ హయాంలో ఉన్న సమయంలో 4 సంవత్సరాల పాటు ఆయన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 1998లో టీడీపీలోకి ఎంటర్ అయినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి 99లో తొలిసారి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా కూడా ఆయన పదవులు చేపట్టారు. 2 పర్యాయాలు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆయన సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఏదైతే ఎంపీగా లోక్సభ సభ్యుడిగా పనిచేసినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి టీడీపీ నుంచి ఓటమి చెందిన తర్వాత 2019 ఎన్నికల్లో ఏదైతే ఎంపీగా అభ్యర్థిగా ఏదైతే రూరల్ సంబంధించినటువంటి ఏదైతే సమన్వయకర్తగా ఉన్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గతంలో 2019లో టీడీపీ నుంచి క్యాంపెయిన్ చేస్తున్నటువంటి చివరి క్షణంలో వైఎస్ఆర్సీపీలోకి మారారు. అయితే అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఎంపీగా ఆయన కొనసాగుతున్నారు. ప్రస్తుతం మళ్ళా రూరల్కి సంబంధించినటువంటి నియోజకవర్గానికే ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. అయితే ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించిన తర్వాత వాళ్ళ యొక్క పూర్తి స్థాయిలో రూరల్కి సంబంధించినటువంటి నాయకులు ఆదాల ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటి మరికొంతమంది ముఖ్య నేతలు కూడా మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళతోనే మనం మాట్లాడదాం. చెప్పండి, ఈరోజు ప్రధానంగా ఆదాల ప్రభాకర్ రెడ్డికి రూరల్ సమన్వయకర్త ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారు. ఎలా ఉంది, ఏ విధంగా చూడొచ్చు అంటారు ఇదంతా కూడా? ప్రభాకర్ రెడ్డి గారికి ఏది ఇచ్చినా కూడా ఆయన సమర్థంగా నిర్వహించే నాయకుడు. ఎందుకంటే ఆయన ఏది చేసినా కూడా సంచలనంగానే ఉంటుంది. ఆయనకి ఇవ్వడం అందరికీ రూరల్లో చాలామంది సంతోషంగా ఉన్నారు. ఎప్పుడు కూడా ప్రభాకర్ రెడ్డి గారు ఆయన వచ్చారంటే అభివృద్ధి, ఎవరికి గొడవలు పెట్టకుండా ఉండే నాయకుడు. ఇప్పుడు కూడా ఆయన అంతా బాగుండాలి, అందరం బాగుండాలి, మనతో ఉండేవాళ్ళు బాగుండాలి, సమాజం బాగుండాలని కోరుకునే మొదటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు రూరల్ బాధ్యత తీసుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇంకా రాబో రోజుల్లో ఇవన్నీ కూడా బాగా డెవలప్ చేసి రూరల్ ఎక్కడైతే వెనకబడి ఉన్నదో, రూరల్ అనేది వెనకబడిన ప్రాంతం కొంచెం, అటువంటి ప్రాంతాన్ని డెవలప్ చేసి అందరికి కూడా ఇచ్చేస్తారని చెప్పి మేమందరం చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాం ఈరోజు. రూరల్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ బాధ్యతలు
ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఇవ్వడంతో ఒక్కసారిగా కూడా కాస్త ఇక్కడ ఆందోళన కొనసాగుతుంది. ఏదైతే ఆందోళన ఉన్నప్పటి కార్యకర్తల్లో, ఎందుకంటే గతంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇక్కడ 2019 ఎన్నికలకు సంబంధించినటువంటి టైంలో ఆయన ఒకసారి కూడా వైసీపీలోకి రావడం జరిగింది. వైసీపీలోకి వచ్చినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నారు. ఎంపీగా కొనసాగుతున్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఈరోజు అధిష్టానం మొగ్గు చూపించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఏదేమైనా కూడా ఒకవైపు కార్యకర్తల్లో కూటమి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా ప్రస్తుతం గందరగోళంలో నెలకొంది. ఇప్పటికే దీని మీద విచారణ కూడా వేగవంతంగా అవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఏదేమైనా కూడా నెల్లూరు రూరల్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఇచ్చిన తర్వాత ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా తాడేపల్లి సంబంధించినటువంటి ప్రాంతంలో ఆయన ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. రూరల్కి సంబంధించినటువంటి నేతలతో కూడా ఆయన సమన్వయపరుచుకొని త్వరలో మంచి ముహూర్తం పెట్టుకొని రానున్నట్టుగా ఆయన ఇప్పటికే మీడియా ముందు కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే కోటంరెడ్డికి శ్రీధర్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఆయన వెంట ఉంటారా, ఇటు ఆదాల ప్రభాకర్ రెడ్డి వైపు ఉంటారా, ప్రస్తుతం ఒక ప్రశ్నార్థకంగా అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దీని మీద అధిష్టానం పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది. రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసులు రెడ్డితో పాటు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి, ఇక్కడ ముఖ్యమైన నేతలంతా కూడా రూరల్కి సంబంధించిన క్యాడర్తో సమావేశం ఏర్పరచుకుంటారు. వీటన్నిటికి సంబంధించినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఒక మంచి ముహూర్తం చూసుకొని ఇక్కడ రూరల్కి నియోజకవర్గంలో ఆయన అడుగు పెట్టినటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్గా చూసుకుంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఉత్కంఠ పరిస్థితిలో నెలకొన్నటువంటి పేర్ల నడుమ ఆదాల ప్రభాకర్ రెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసింది. రైట్, థ్యాంక్ యూ నరేష్. ఈరోజు నన్ను నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడం చాలా సంతోషించదగిన విషయం. ఆయన అనుకున్న విధంగా నేను అన్ని విధాలా కష్టపడి ఆ నియోజకవర్గాన్ని అత్యంత మెజారిటీతో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపుకు నేను అన్ని విధాలా కూడా ప్రయత్నిస్తాను. వారికి మరొకసారి ఈ బాధ్యత అప్పగించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు నుంచి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు బాధ్యతలు టేకప్ చేస్తారు. వచ్చే ఎన్నికల్లో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు. ఈ 3-4 రోజులుగా జరుగుతున్న పరిణామాలని మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నెల్లూరు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు తన వ్యాఖ్యలు కానీ ఆ తర్వాత బయటకు వచ్చిన ఆడియోలో ఆయన వచ్చే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున అసెంబ్లీ పోటీ చేస్తానన్నది ఇవన్నీ వచ్చిన తర్వాత సహజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఉన్న ఖాళీని పూరించాలి కాబట్టి ఆ పని ఈరోజు జరిగింది. కాబట్టి ఈరోజు నుంచి అధికారికంగా అన్ని రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఉంటారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు,